హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ప్రెజెంట్ మేమైతే మేల్కోటలో చలవనారాయణ స్వామి ఆలయాన్ని దర్శించుకుని ఇంకక్కడి నుంచి మేము కొండపైన ఉన్నటువంటి యోగ నరసింహ స్వామి ఆలయానికి అయితే బయలుదేరాము. ఈ ఆలయానికి 800కు పైగా మెట్లు ఉన్నాయన్నమాట. సో కింద నుంచి చూస్తున్నారు కదా, కొండపైన మనకు ఆలయం అయితే కనబడుతుంది కదా. అది చాలా పెద్ద హైట్ ఉన్న కొండ అయితే ఏం కాదు, మీడియంగానే ఉంటుంది. కానీ స్టెప్స్ అయితే 800కు పైగానే ఉన్నాయి. అవి కూడా చాలా స్ట్రైట్గా ఉన్నాయన్నమాట, నిటారుగా ఉన్నాయి. ఆ స్టెప్స్ కొంచెం కష్టమే ఎక్కడానికైతే, వయసు అయిన వాళ్ళకి ముఖ్యంగా. సో మామూలుగా యంగ్స్టర్స్ అయితే హాయిగా ఎక్కేయచ్చు అనమాట, ఏమి ఇబ్బంది లేదు. నాకైతే అసలు నా వల్ల కాలేదు, అసలు చాలా టైం తీసుకున్నా. నేనైతే పిల్లలు అండ్ మా హస్బెండ్ అయితే ముందుకే త్వరగా వెళ్ళిపోయారు. నేనైతే ఇంకా మెల్లగా వీడియో తీసుకుంటూ నిదానంగా ఎక్కువాను అనమాట. సో ఇక్కడ దగ్గరలో ఒక కళ్యాణి ఉంటుంది. చలవనారాయణ స్వామి ఆలయానికి మరియు యోగ నరసింహ స్వామి ఆలయానికి మధ్యలో ఒక కళ్యాణి అయితే ఉంది. 1000 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్నటువంటి కళ్యాణి అనమాట. కళ్యాణి అంటే తెలుసు కదా, చెరువు లేదా మనం పుష్కరణి అంటాం కదా, అది. సో ఆ కళ్యాణి కూడా మండ్యాలో ఉన్న 108 ఆలయాల దగ్గర ఉన్నటువంటి కళ్యాణిలోకి వెళ్ళా కూడా ఈ కళ్యాణి చాలా పెద్దదన్నమాట. ప్రెసెంట్ మేమైతే కళ్యాణి దగ్గరికి వెళ్ళట్లేదు. ఇంతకు ముందు వచ్చినప్పుడు వెళ్ళాము, 2 టైమ్స్ వెళ్ళాము మేము కళ్యాణి దగ్గరికి. చాలా టైం అక్కడ స్పెండ్ చేసి అయితే వెళ్ళాము. ప్రెసెంట్ వెళ్ళట్లేదు, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ లేట్ అయిపోయింది. మేము యోగ నరసింహస్వామి ఆలయానికి రీచ్ అయ్యే టైంకే మధ్యాహ్నం 2 గంటల పైనే అయిపోయింది. అప్పటికే టెంపుల్ క్లోజ్ చేసేసారు. ఇంకా తిరిగి 4 o'clock అంతే ఓపెన్ చేస్తారనమాట. సో మేము ఇక్కడ వచ్చి చాలాసేపు కూర్చున్నాం అనమాట. వెయిట్ చేసాము, 2-3 hours వెయిట్ చేసాం అనమాట. వెయిట్ చేసి చాలా సఫకేట్ అవుతుంది ఇక్కడ, ఎందుకంటే కొండ పైన ఉన్నాము. దట్టు హాట్ క్లైమేట్ కదా, చాలా సివియర్గా ఉంటాయి ఎండలు ఇక్కడ. మైసూర్ మండి అంటే చూడడానికి చాలా ప్లేసెస్, విజిట్ చేసే ప్లేసెస్ ఉన్నప్పటికీ కూడా విపరీతమైన ఎండలు అన్నమాట. అసలు ఆ ఎండలకి ఇంకా చెమటలు కారిపోతుంటే ఓ పక్క నీళ్లు, మరో పక్క మజ్జిగ నీళ్ళు దాక్కొని చాలా ఒక 2 hours 3 hours వెయిట్ చేసాము. అక్కడక్కడ వాళ్ళు మజ్జిగ అమ్ముతున్నారు. కొంతమంది ఇంకా చాట్స్, బిస్కెట్స్, చిప్స్ లాంటివి చిన్న చిన్న తినుబండారాలు అయితే మనకు దొరుకుతాయి. అండ్ కొండ పైన కదా, విపరీతమైన ఎండ అన్నమాట. సో చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత ఇంకా ఫైనల్గా మేము దర్శనాలకు అయితే బయలుదేరామన్నమాట. 4 o'clock అట్లా ఓపెన్ చేశారు. ఇంకా దర్శనం చేసుకుని మంచిగా దర్శనం అయితే చాలా బాగా అయింది. ఇకపోతే ఈ ఆలయ విషయానికి వస్తే నరసింహస్వామి పవిత్ర క్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతుంది. ఈ ఆలయాన్ని హిరణ్యకశిపుడు కుమారుడైనటువంటి ప్రహ్లాదుడి చేత స్థాపించబడింది. హిరణ్యకశిపుడిని సంహరించడానికి శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారంలో అవతరించిన విషయం తెలిసిందే. ఇకపోతే పురాణాల ప్రకారం మేల్కోటలో ఉన్నటువంటి దేవాలయాల గురించి చెప్పాలంటే, కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమైన తీర్థయాత్రా క్షేత్రాల్లో ఇది ఒకటన్నమాట. ఇది చాలా పవిత్రమైన స్థలము. ఇక్కడ ఉన్న విష్ణు దేవాలయాన్ని యోగ నరసింహస్వామికి అంకితం చేయబడి ఉంది. ఈ అద్భుతమైన ఆలయం యదుగిరి శిఖరంపై ఉంది. ఈ పవిత్రమైన ప్రదేశాన్ని చాలామంది భక్తులు సందర్శిస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక పరమైన క్షేత్రం, చుట్టుపక్కల ప్రశాంతమైన వాతావరణంలో ఆలయ నిర్మాణం జరగడం వలన ఈ మేల్కోటే అటు ఆధ్యాత్మిక పరంగాను ఇటు పర్యాటక ఆకర్షణగాను నిలుస్తుంది. మేల్కోటే అనే ఈ చిన్న ఊరు మైసూర్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇంకా చెప్పాలంటే టిప్పు సుల్తాన్ శ్రీరంగపట్నం, బృందావన్ గార్డెన్స్ దాటుకుని వెళితే జక్కన్నహళ్ళి అనేసి ఒక ఊరు వస్తుంది. అవును, మీరు విన్నది నిజమే. జక్కన్నహళ్ళి అంటే సాక్షాత్తు ఆ అమరశిల్పి జక్కనాచార్యులు పుట్టి పెరిగిన ఊరు. సో 1964వ సంవత్సరంలో అక్కినేని నాగేశ్వరరావు గారు, బి సరోజ గారు ఇద్దరు కలిసి యాక్ట్ చేసినటువంటి అమరశిల్పి జక్కన్న అని ఒక మూవీ ఉంది కదా మనకి, ఓల్డ్ మూవీ. సో ఆ జక్కనాచార్యుల గారి ఊరన్నమాట ఈ మేల్కోటకు 5-6 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. సో ఎన్నో ఆలయాల్లోని శిల్పాలను ఎంతో అద్భుతంగా చెక్కినటువంటి అమరశిల్పి జక్కనాచార్యుల వారి ఊరు కూడా ఈ మేల్కోటకి దగ్గరలోనే ఉందన్నమాట. ఇకపోతే మేల్కోట గురించి చాలామందికి, అది కూడా తెలియని వారికి, మేల్కోట అంటే 12వ శతాబ్దపు చలవనారాయణ స్వామి ఆలయం అని, యువతరానికైతే నరసింహ సినిమాలో 2 పెద్ద స్తంభాల మధ్య రజనీకాంత్ కూర్చున్న దృశ్యంని చిత్రీకరించిన స్థలం అని మాత్రమే తెలుసు. తెలిసిన వారికి ఇది ఒక దక్షిణాది బద్రీనాథ్. ఇకపోతే ఈ యోగ నరసింహస్వామి ఆలయంలో నరసింహస్వామి వారు పద్మపీఠంపై 2 కాళ్లను కత్తెర వలె ఉంచి ప్రత్యేకమైన ఆసనంలో కనిపిస్తారు. శరీరంలో సగభాగం సింహరూపంతో, సగభాగం మనిషి రూపంతో దర్శనమిచ్చే
దర్శనమిచ్చే ఈ నరసింహస్వామి వారు పద్మపీఠంపై 2 కాళ్లను కత్తెర వలె ఉంచి ప్రత్యేకమైన ఆసనంలో అయితే మనకు దర్శనమిస్తారు. ఈ ఆసనాన్ని యోగాసనం అంటారు. అందుకని చెప్పే యోగ రూపంలో దర్శనమిచ్చే దేవతలు ఈ ఆసనంలోనే ఉంటారు. యోగ నరసింహస్వామి ఆలయంలో ఉన్నటువంటి మూర్తి స్ఫటిక కాంతి గల శరీరంతో 2 మోకాళ్లకు యోగ పట్టిక వేసి ఉంటుంది. స్వామివారి 2 చేతులు ముందుకు చాచి 2 మోకాళ్లపై ఉంటాయి. వెనుక చేతులతో కుడివైపు చక్రాన్ని, ఎడమవైపు శంఖాన్ని ధరించి ఉంటాడు. ఈ స్వామివారిని కేవల నరసింహమూర్తి, గిరిజా నరసింహమూర్తి అని కూడా అంటారు. పర్వతాలలో, గుహలలో ఇటువంటి రూపం మనకు దర్శనమిస్తూ ఉంటుంది. ఈ స్వామికి వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు నృసింహ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు, దివ్య ప్రబంధ పారాయణలు అందుకుంటాడు. ఈ స్వామికి ఉత్సవ విగ్రహం లేదు. కానీ బ్రహ్మోత్సవాలలో వాహన సేవలలో సింహవాహనంపై ఊరేగే మలయప్ప స్వామివారు మాత్రం ఈ యోగ నరసింహస్వామి వలె యోగాసనంతో దర్శనమిస్తారు. యోగ నరసింహస్వామి వారిని దర్శిస్తే శత్రుబాధలుండవని, శాంతి, పుష్టి, జయం, ఆరోగ్యం, భోగం, ఐశ్వర్యాలు కలుగుతాయని వైష్ణవాగమాలు చెబుతాయి. ఇకపోతే ఈ ఆలయము హోయసల కాలంలో నిర్మించబడినది. మైసూరు పాలకులైనటువంటి అప్పట్లో మైసూరుని పరిపాలిస్తున్నటువంటి టిప్పు సుల్తాన్ తప్ప ఏ ఒక్కరూ భారీగా విరాళాలు ఇచ్చిన దాఖలాలు లేవు. 1785లో ఆయన ఈ ఆలయానికి ఏనుగులను సమర్పించారు. సో ఈ ఆలయ గంటను మైసూరు పరకాల్మాత విరాళంగా ఇచ్చింది. ఈ ఆలయానికి భారీగా విరాళాలు ఇచ్చింది మైసూరు పాలకులు మాత్రమే. సో మైసూరు వడయార్ రాజకుటుంబం వాళ్ళు బంగారు మరియు రత్నాలతో నిండిన ఆభరణాలను విరాళంగా ఇచ్చి వాళ్ళ యొక్క అపారమైన భక్తిని చాటుకున్నారు. 1614లో మైసూర్ మహారాజా అయినటువంటి రాజా వడయారు శ్రీ వైష్ణవ దేవాలయాలను దత్తతకు తీసుకుని, మరియు విజయనగర రాజు అయినటువంటి వెంకటపతి రాయ కూడా ఇక్కడ ఒక ఎస్టేట్ను బ్రాహ్మణులకు ఇచ్చారు విరాళంగా. సో అతను ఈ ఆలయానికి బంగారు కిరీటాన్ని సమర్పించారు. మైసూరు యొక్క పూర్వ పాలకుడు కృష్ణరాజ వడయారు యోగ నరసింహస్వామికి మరొక బంగారు వజ్రాలు పొదిగినటువంటి దృఢమైన కిరీటాన్ని విరాళంగా ఇచ్చారు. ఇకపోతే మేల్కోట అంటేనే ఒక ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాలు ఉన్నటువంటి ఒక స్థలం. ఇది పురాణ ప్రసిద్ధ క్షేత్రం. ఇక్కడ యోగ నరసింహస్వామి ఆలయము, మేల్కోట చలవనారాయణ స్వామి ఆలయంతో పాటుగా చూడడానికి చుట్టుపక్కల చాలా ప్రదేశాలైతే ఉన్నాయి. ఈ ప్రదేశంలో కాలు పెట్టడమే ఒక పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను నేనైతే. ఎందుకంటే అంతటి పురాణ ప్రసిద్ధ క్షేత్రాలు ఇక్కడ ఉన్నాయి. రామానుజాచార్యుల వారిచే ప్రతిష్టాపించబడినటువంటి చలవనారాయణ స్వామి ఆలయం అయితే కర్ణాటకలో ఉన్నటువంటి అతి ముఖ్యమైన క్షేత్రాలలో ఒకటి అన్నమాట. ఇకపోతే ప్రహ్లాదుడిచే స్థాపించబడినటువంటి ఈ యోగ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకోవడం కూడా ఎన్నో జన్మల పుణ్యం అని నేను చెప్తాను. ఎంత అద్భుతంగా ఉంటాయో ఒక్కొక్క ప్లేస్ చూస్తూ ఉంటే అసలు నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సో లైఫ్ టైంలో ఒక్కసారైనా ఇలాంటి ప్రదేశాలను సందర్శించుకోవాలని, అవకాశం వస్తే మీరు కూడా తప్పకుండా ఈ ప్రదేశాలను సందర్శించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇక్కడైతే బ్రహ్మోత్సవాలు, వైరముడి బ్రహ్మోత్సవాలు అని చెప్పేసి ఏప్రిల్ మంత్లో జరుగుతాయి. వైరముడి అంటే ఒక కిరీటం పేరు అన్నమాట. సాక్షాత్తు ఆ విష్ణు భగవానుడి యొక్క కిరీటం అన్నమాట వైరముడి అనేది. సో చాలా విలువైన వజ్రాలతో పొదగబడినటువంటి ఆ కిరీటానికి మనకి తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కదా, ఆ విధంగానే ఇక్కడ ఆ కిరీటానికి బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతాయన్నమాట. వైరముడి బ్రహ్మోత్సవాలు అని చెప్పేసి 13 రోజుల పాటు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. 4 నుంచి 5 లక్షల మంది జనాలు అయితే ఈ యొక్క వైరముడి బ్రహ్మోత్సవాలకైతే హాజరవుతారంట. సో అసలు ఇసుకేస్తే కూడా కింద పడనంత జనం అయితే వస్తారు. చాలా అద్భుతంగా జరుగుతుంది ఆ వైరముడి బ్రహ్మోత్సవాలు కూడా. సో మీకు వీలైతే తప్పకుండా ఈ ఆలయాల్ని దర్శించండి. సో మేమైతే ఇప్పటికీ 2-3 టైమ్స్ అయితే వెళ్ళొచ్చాము. సో వీలైనప్పుడల్లా, అంటే ఎవ్రీ ఇయర్ అని చెప్పను కానీ మాకు అనిపించినప్పుడంతా ఖచ్చితంగా మేమైతే ఈ ఆలయాన్ని దర్శించుకుంటాము. ఎందుకంటే ఇది చాలా ఓల్డెస్ట్ టెంపుల్ అన్నమాట. సో ఆల్మోస్ట్ 1200 సంవత్సరాలకు పైగానే చరిత్ర కలిగినటువంటి టెంపుల్స్ అన్నమాట ఇవన్నీ కూడా. సో ఈ మేల్కోట చలవనారాయణ స్వామి ఆలయం అయితే 4 యుగాల్లోనూ, అంటే ద్వాపర యుగం, త్రేతాయుగం, కృతయుగం, కలియుగం, ఇలా 4 యుగాల్లో కూడా పూజలు అందుకున్నటువంటి క్షేత్రం. సో ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నా. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.